తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఓవైపు ధాన్యం పండించిన రైతు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం తమ ధాన్యం కొనుగోలు చేయటం లేదని రోడ్డెక్కాడు. ఇప్పుడు ఆక్వా రైతు కూడా రోడ్డెక్కాడు. కూటమి నేతల దయ వల్ల ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. డాలర్లు పండించే ఆక్వా రైతు సిండికేట్ల దోపిడీకి గురవుతుంటే సాయం అందించాల్సిన సర్కారు చేతులెత్తేసింది. ఆక్వా హబ్గా పేరు పొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల అష్టకష్టాలు పడుతున్నారు. ఆక్వా సాగు ఇది ఆషామాషి వ్యవహారం కాదు. పూర్తి భిన్నమైన రొయ్యల సాగు ఇది. భారీగా పెట్టుబడులు పెట్టాలి. రొయ్య పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. టైంకు మేత అందించాలి. కరెంటు కట్ అయితే డీజిల్ తెచ్చి మిషన్లు రన్ చేయాలి. వీటన్నింటికీ తోడు ప్రకృతి సహకరించాలి. బాధాకరమైన విషయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులకు ప్రకృతి సహకరిస్తోంది కానీ ప్రభుత్వం మాత్రం సాయం అందించడం లేదు. దీంతో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. గతంలో ఫీడ్ రేట్లు పెరగకూడదన్నది మేము ప్రధాన డిమాండ్ గా ఫీడ్ రేట్లు అడ్డుకున్నాం. దాన్ని సాగుగా తీసుకొని ఈ రోజు రొయ్యి రేటు విపరీతంగా అంటే ఈవేళ గిట్టుబాటు 100 కౌంటర్ 280 రూపాయల వరకు గిట్టుబాటు అయ్యే పరిస్థితుల్లో ఈవేళ 230 రూపాయలు 250 రూపాయలు తీసుకొచ్చారు. పాలకొల్లులో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు ఉండి నియోజకవర్గం అంతటా కనిపిస్తున్నాయి. కూటమి సర్కార్ రైతులను ఆదుకోవాలని, రొయ్యల కొనుగోలు సిండికేట్లపై చర్యలు తీసుకోవాలని నినదించారు. ఉండికి చెందిన రైతు పూసపాటి వెంకటరామరాజు తన చెరువులోని రొయ్యలను రోడ్డుపై పారబోశాడు. స్థానికులకు ఉచితంగా పంపిణీ చేశాడు. ప్రభుత్వానికి డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల నుంచి నేను రైళ్లు ప్రతి ఒక్కరిని అడిగితే రేపు చెబుతాం అని నా రైళ్లు కొన్ని చచ్చిపోయినాయండి. బతుకున్న రైళ్లు ఇంకా అమ్ముకుంటాం ఎందుకని ప్రజలకు పంచుతున్నానండి. ఎవరికో ఊరికినే ఇచ్చే బదులు నేను 10 మందికి సహాయం చేసి ఇట్లా 4 గ్రామంలో తింటారని చెప్పున నేను గ్రామం ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందండి. ఓవైపు రొయ్యల మేతల ధరలు పెరుగుతుంటే మరోవైపు కొంతమంది దళారులు సిండికేట్ గా ఏర్పడి రొయ్యల రేటును కిలోకు 50 రూపాయల చొప్పున ధర తగ్గించి తమను నిలువునా మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద రైలు పోసి నిరసన జరుపుతున్నారంటే దానికి కారణం ఒకవైపు మేత రేట్లు తగ్గించండి అని రైతు సంఘాలందరూ కూడా రోడ్డు ఎక్కుతుంటే ఇదే సమయంలో రొయ్య రేట్లను కేజీకి 50 రూపాయలు తగ్గించడం చాలా దారుణం. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వా రంగాన్ని నేతలు చిన్నచూపు చూస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలు తప్ప వేరే దిక్కులేదని అంటున్నారు ఆక్వా రైతులు. ప్రభుత్వం స్పందించి సిండికేట్లపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. 270 రూపాయలు రేటు 100 కౌంటర్ 270 రూపాయలు ఉంటే ఇవాళ 210 రూపాయలు కూడా రైతుకి బండి పెడతలా. ఇప్పుడు రైతు ఏమవుతాడు? 60 రూపాయలు నష్టం ఉంటే ఒక టన్నుకి 60,000 పోతే రైతు పండించిన రైతు ఏమవుతాడు? మండలానికి 1 చొప్పున కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంత వ్యాపారాలతో నేతలంతా బిజీ అయ్యారని ఆరోపిస్తున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకోకపోతే ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు. సిండికేట్ వ్యవస్థలో ఫీడ్ మిల్లు, సీడ్ మిల్లు అనే రకాలైనటి అన్ని వాళ్ళే ఉన్నాయి. వాళ్ళే బ్లేమ్ చేసి ఈ రైతుల్ని, రైతు కుటుంబాలని, రైతు కష్టాన్ని దోచేసి వారి యొక్క ఈ 50 మంది 100 మంది దగ్గరే దోచుకోవడం ఇది ఎంతో బాధాకరం. కోల్డ్ స్టోరేజీల మాట దేవుడెరుగు. కనీసం కరెంటు బిల్లులు కూడా తగ్గించట్లేదు ఈ ప్రభుత్వం. యూనిట్ విద్యుత్ను ₹50 అందిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు కనిపించడం మానేశారు. 95 నుంచి ఆక్వాకల్చర్ లో ఉన్నాం కానీ ఇటువంటి దుస్థితి ఎప్పుడూ లేదు. గవర్నమెంట్ కనుక మాకు సపోర్ట్ చేస్తే అదే మేము స్టోరేజ్ లో పెట్టుకోగలిగితే సంవత్సరం అయినా సరే స్టోరేజ్ లో దాచుకోగల మెటీరియల్ అది. ప్రభుత్వం ప్రతి మండలం కూడా ప్రతి 100 టన్నుల కోల్డ్ స్టోరేజ్ సొంతంగా ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, ఇటువంటి సిచ్యువేషన్ లో దాచుకుని మేము బాగుపడతామని, లేకపోతే రైతులు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే అమరావతికి పాదయాత్ర చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.